తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? తోడబుట్టినవాడు రమ్మంటే రాడు. అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ, అన్నీ వదిలిపెట్టేస్తాను, నువ్వు లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు. అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనకెప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటి కష్టం అనిపిస్తుంది. సీతమ్మ తల్లి పడిన కష్టం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అంతటి తల్లి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి తల్లి, ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినటువంటి అమ్మ, అటువంటి తల్లి ఒక రాక్షసుడి యొక్క అంతఃపురం వెనకాతల ఉన్న ప్రమదావనంలో ఒక శింశుపావృక్షం కింద 10 నెలల పాటు చిరిగిపోయినటువంటి చీర కట్టుకుని జుత్తు ముడి కూడా వేసుకోకుండా తల్లి ఆ రోజున మట్టిలో పడుకుని అంత బాధపడిందంటే, సీతమ్మ తల్లికి వచ్చినటువంటి కష్టం ముందు మనం పడుతున్నటువంటి కష్టాలు ఏపాటి. అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే రెండే. ఈ రెండిటినీ మాత్రం రాముడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే అది రామాయణం అయింది. ఆయనం అంటే నడక, తాళము ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. 2 పాదములు లేవనుకోండి, 2 కాళ్ళు లేవనుకోండి, ఆ నడక కుంటి నడక, సక్రమంగా నడవలేడు. అలాగే రామచంద్రమూర్తి నడకకి 2 కాళ్ళు బాహ్యంలో ఉండేటటువంటి కాళ్ళు కౌ. ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ 2 పాదములుగా పెట్టుకుని నడిచాడు. అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే సత్యము ధర్మము, ఈ రెండిటినీ మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకున్న వాడిని ఆ 2 ఎలా కాపాడతాయో రామాయణం మనకి చూపిస్తుంది. ఒక పక్క ఇంద్రజిత్ వేసినటువంటి బాణముల చేత కట్టపడి యుద్ధభూమిలో పడిపోతే ఎవరు ఆహ్వానించారని వచ్చాడు గరుత్మంతుడు ఆ రోజున. ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో, సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకి రామాయణం చూపిస్తుంది.